ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డేటా నెబులా. నా పేరు వెంకటరమణ. ఈరోజు మనం సీక్వెల్లో వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్ విండో ఫంక్షన్స్, ఓకేనా, దాన్ని చూద్దాము. ఆ, ఇది విండో ఫంక్షన్స్ కింద మీరు మాస్టర్ అయితే చాలా ఈజీగా కాంప్లెక్స్ సీక్వెల్ క్వెరీస్ కానీ కాంప్లెక్స్ రిపోర్ట్స్ కానీ ఈజీగా బిల్డ్ చేయొచ్చు, ఓకేనా. సో గెట్ ఇన్ టు దట్. ఓకే, మనం నార్మల్గా ఏవైనా సపోజ్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఏమైనా చేయాలంటే గ్రూప్ బై యూజ్ చేస్తాం కదా. ఐ మీన్ గ్రూప్ బై ఎలా వర్క్ అవుతుంది? సమ్ సమ్ కాలమ్ ని బేస్ చేసుకొని వాటి నుంచి మేబీ ఫర్ సపోజ్ సమ్ ఆఫ్ సమ్ ఫంక్షన్స్ కానీ యావరేజ్ ఫంక్షన్స్ కానీ అలా అలా మనం రాస్తూ ఉంటాం కదా. ఫర్ సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఈ శాంపుల్ డేటా చూసుకోండి. ఫర్ సపోజ్ మన గ్రూప్ అయితే ఎలా చేయొచ్చు? ఎగ్జాంపుల్, సపోజ్ సేల్స్ డిపార్ట్మెంట్ లో మనకి టోటల్ శాలరీ ఎంత అంటే అప్పుడు ఏమవుతుంది? ఈ సెట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఈ 5 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఏ ఏ రికార్డ్స్ అయితే డిపార్ట్మెంట్ వచ్చేసి సేల్స్ అని ఉందో ఆ రికార్డ్స్ అన్ని తీసుకొని, ఓకేనా, అంటే సెట్ ఆఫ్ రికార్డ్స్ ని తీసుకొని ఒక వాల్యూని, అగ్రిగేటెడ్ వాల్యూని ఇస్తుంది, ఓకేనా. ఫర్ సపోజ్ ఓకేనా. ఇప్పుడు ఈచ్ డిపార్ట్మెంట్ లో ప్రతి ఎంప్లాయీకి, ఓకేనా, ఒక శాలరీ ఉంది కదా. సో ఈచ్ ఎంప్లాయీ వచ్చేసి ఈ డిపార్ట్మెంట్ లో ఉండే యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా, ఓకేనా. అలాంటి ఒక యూస్ కేసు ఉందనుకోండి, సింపుల్ గ్రూప్ అయితే మనం చేయలేము. ఎందుకంటే గ్రూప్ అయితే చేస్తే కొంచెం కాంప్లెక్స్ అవుతుంది. సపరేట్ గా మనము యావరేజ్ శాలరీ కంప్యూట్ చేసేసి ఆ తర్వాత జాయిన్ చేసుకొని మనం తీసుకోవాలి, ఓకేనా. సో ఇలాంటి కాంప్లెక్స్ సినారియోలో మనకు వచ్చేసి విండో ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఒక సివియర్ గా పనిచేస్తుంది. యాజ్ అంటే నేను ముందు చెప్పినట్టు గ్రూప్ ఎలా పనిచేస్తుందంటే సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ రోస్ ని, ఓకేనా, మనం డిఫైన్ చేసిన సెట్ ఆఫ్ రోస్ ని బేస్ చేసుకొని, ఐ మీన్ అది ఒక బేస్ చేసుకొని ఒక అగ్రిగేటెడ్ వాల్యూ ఇస్తుంది. బట్ విండో ఫంక్షన్స్ ఎలా ఉంటుందంటే ప్రతి రోని బేస్ చేసుకుంటుంది, ఓకేనా. బట్ మనం మనం డిఫైన్ చేసిన విండోలో ఉండే ఆపరేషన్ చేస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ రికార్డ్ ని అలానే కన్స్ట్రక్ట్, అంటే మొత్తం అన్ని రికార్డ్స్ ని కన్స్ట్రక్ట్ చేయకుండా ఈచ్ రికార్డ్ కి మళ్ళీ మనం డిఫైన్ చేసిన విండోలో ఉండే అంటే సెట్ ఆఫ్ రికార్డ్స్ ని తీసుకొని ఆ, మనకి వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఫర్ సపోజ్ మీకు ఇందాక చెప్పా కదా, ఆ, ఒక డిపార్ట్మెంట్ లో, ఓకేనా, ఈచ్ ఎంప్లాయీ వెదర్ వాళ్ళు యావరేజ్ శాలరీ ఆఫ్ దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి హై ఉన్నారా తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా, ఓకేనా, అది తెలుసుకోవాలని ఒక సినారియో చెప్పా కదా. సేమ్ సినారియోని మనము విండో ఫంక్షన్స్ ఎలా రాయాలో చెప్తాను. ఫర్ సపోజ్ ఇదే డేటానే తీసుకోండి, ఓకేనా. సేమ్ డేటాని నేను ఒక సీక్వెల్ ఎడిటర్ లో చేసి చూపిస్తాను. ఒకసారి మనం సీక్వెల్ ఎడిటర్ ఓపెన్ చేద్దాము. సో ఆల్రెడీ ఈ డేటా నేను ఇక్కడ డంప్ చేసి పెట్టాను, ఓకేనా. ఇది జస్ట్ ఆన్లైన్ సీక్వెల్ ఎడిటర్. ఇక్కడ డేటా సేమ్ అక్కడ ఏది చూపించానో ఆ డేటా ఇక్కడ ఉంది, ఓకేనా. నేనేం చెప్పానంటే ప్రతి ఈచ్ డిపార్ట్మెంట్ లో ఉండే యావరేజ్ శాలరీ కంటే అందులో ఉండే ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా కదా. అంటే మనం జస్ట్ డిఫరెన్స్ తీసుకున్నాము. సో ఆల్రెడీ మనకి శాలరీ అనేది ఆల్రెడీ ఉంది, ఓకేనా. మనకి యావరేజ్ శాలరీ కావాలి ఆ డిపార్ట్మెంట్ లో. మనం సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే యావరేజ్ ఆఫ్ శాలరీ, ఓకేనా, అని ఇచ్చి ఇది వచ్చేసి విండో ఫంక్షన్ డిఫైన్ చేసి, అంటే ఒక సింటాక్స్ ఉంటుంది ఆ విండో ఫంక్షన్స్ కి. ఇది వచ్చేసి ఇలా ఇలా డిఫైన్ చేయాలి, ఓకేనా, ఒక సింటాక్స్ లాగా, ఓకేనా. ఓవర్ ఓవర్ అని ఇవ్వాలి, ఓకేనా. యావరేజ్ ఆఫ్ శాలరీ, ఓకేనా, ఓవర్. ఇక్కడ మనకి ఏంటి డిపార్ట్మెంట్ వైజ్ యావరేజ్ శాలరీ కావాలి కదా. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే పార్టీషన్ బై, ఓకేనా. పార్టీషన్ బై అంటే ఏంటంటే అంటే ఒక గ్రూప్ ని అంటే ఏ సెట్ ఆఫ్ రోస్ ని నువ్వు కన్సిడర్ చేయాలి కదా. సో ఇప్పుడు మనకేంది, మనకి ఏ డిపార్ట్మెంట్ లో అంటే ప్రతి డిపార్ట్మెంట్ లో యావరేజ్ శాలరీ కావాలి, ఓకేనా, డిపార్ట్మెంట్ వైజ్. సో అందుకు మనము డిపార్ట్మెంట్ అనేదాన్ని పార్టీషన్ బై లోకి ఇస్తాము, ఓకేనా. పార్టీషన్ బై డిపార్ట్మెంట్ అని ఇచ్చాను, ఓకేనా. ఇంకా యాక్చువల్ గా విండో ఫంక్షన్ కి సింటాక్స్ ఎలా ఉంటుందంటే మీ అగ్రిగేట్ ఫంక్షన్ అదర్ అదర్ ఎనీ విండో ఫంక్షన్, ఏమైనా కాలం ఉంటే కాలము, ఓవర్ పార్టీషన్ బై అంటే అంటే మీ విండో, అంటే విండోని డిఫైన్ చేయడానికి పార్టీషన్ బై చేసేసి
ఆర్డర్ బై అని ఇంకా ఉంటుంది. ఆర్డర్ బై అని ఇవ్వచ్చు. ఆర్డర్ బై అంటే స్టార్టింగ్ చేసుకోవడానికి. ఓకేనా? సో ఇలా మనం వచ్చేసి ప్రతి రోకి ఓకేనా మొత్తం విండో ఐ మీన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వైజ్ ఉండే యావరేజ్ శాలరీని తీసుకుంటున్నాము. ఓకేనా? సో ఫర్ సపోజ్ నేను ఇది ఒకసారి రన్ చేసి చూస్తాను దీన్ని. ఓకేనా? యావరేజ్ శాలరీ. సో ఇది ఎలా ఉంటుంది? ఇలా వస్తుంది చూడండి. ప్రతి రో అలానే ఉంది, సేమ్ రిటర్న్ అయిపోయింది. ఓకేనా? వీటి శాలరీతో పాటు ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో ఉండే యావరేజ్ శాలరీ కూడా వచ్చేసింది చూడండి ఈ రోకి. ఓకేనా? నార్మల్ గ్రూపింగ్ అంటే అలా అవ్వదు. ఓకేనా? కంపల్సరీ అది సింగిల్ రోనే రిటర్న్ అవుతుంది. అంటే మీరు ఏదైతే గ్రూపింగ్ చేస్తున్నారో ఆ గ్రూపింగ్ కాలంకి వచ్చేసి సింగిల్ రోనే ఐ మీన్ సింగిల్ వాల్యూనే రిటర్న్ అవుతుంది. బట్ ఇక్కడ డిపార్ట్మెంట్ విండో ఫంక్షన్స్ ఎలా అంటే ప్రతి రోని బేస్ చేసుకొని మనం అంటే ప్రతి రో అంటే ఇక్కడ స్టార్ ఇచ్చేసాం కదా, ప్రతి రోని బేస్ చేసుకొని మనం డిఫైన్ చేసిన ఒక విండోకి అగ్రిగేట్ చేసి ఇస్తుంది. ఓకేనా? సో ఇంకా మనం ఏం చెప్పాను, డిఫరెన్స్ అడిగారు కదా. సో ఇది సేమ్ ఇది యావరేజ్ శాలరీ కదా, యావరేజ్ శాలరీ తీసుకొని ఓకేనా నేను ఏంటంటే శాలరీ మైనస్ యావరేజ్ శాలరీ అని ఇస్తాను. ఓకేనా? అట్లా ఏంటంటే అదేంటంటే శాలరీ డిఫ్ అని ఒక కాలం క్రియేట్ చేస్తాం. సో ఇది ఏమవుతుంది చూద్దాం. ఓకేనా? సో చూడండి, ఫర్ సపోజ్ ఈ ఫినాన్స్ ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో మనకి ఒక 5 రికార్డ్స్ ఉన్నాయి, 5 ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకేనా? ఈచ్ ఎంప్లాయీకి డిఫరెంట్ డిఫరెంట్ శాలరీ ఉంది. ఓకేనా? ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో యావరేజ్ శాలరీ వచ్చేసి 65,800. బట్ ప్రతి ఎంప్లాయీకి ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం చూడండి, అంటే డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసాం చూడండి. అతని శాలరీ మైనస్ యావరేజ్ శాలరీ ఇట్లా ఈజీగా డిఫైన్ చేసుకోవచ్చు విండో ఫంక్షన్స్ తో. ఓకేనా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. విండో ఫంక్షన్స్ గ్రూప్ ఎలా వర్క్ అవుతుందంటే ఒక సెట్ ఆఫ్ రికార్డ్స్. ఓకేనా? ఫర్ సపోజ్ నేను మళ్ళీ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తాను. ఓకేనా? సమ్ సెట్ ఆఫ్ రికార్డ్స్ తీసుకొని అంటే గ్రూపింగ్ చేసి ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. మేబీ సమ్ అగ్రిగేట్ వాల్యూ కానీ సమ్ అదర్ వాల్యూ. ఓకేనా? బట్ విండో ఫంక్షన్స్ ఏంటంటే ప్రతి రోని రిఫరెన్స్ చేసుకొని మనం డిఫైన్ చేసిన విండోని ఓకేనా మనం డిఫైన్ చేసిన విండోలో ఉండే వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో విండో ఫంక్షన్స్ లో చాలా రకాలు ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, ర్యాంకింగ్ ఫంక్షన్స్ లైక్ రో నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, ఎంటైల్. ఓకేనా? అగ్రిగేట్ ఫంక్షన్స్ యావరేజ్, సమ్, కౌంట్, మిన్, మ్యాక్స్. ఓకేనా? ఇవి నార్మల్ గా గ్రూప్ బై యూజ్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. బట్ అక్కడ యూజ్ చేసే విధానం వేరేగా ఉంటుంది, ఇక్కడ యూజ్ చేసే విధానం వేరేగా ఉంటుంది. ఇంకా వాల్యూ ఆఫ్సెట్ ఫంక్షన్స్ అని ఉంటాయి, లీడ్, లాగ్, ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ. ఓకేనా? ఇంకా అడ్వాన్స్ అనలిటికల్ ఫంక్షన్స్ వచ్చేసి కుములేటివ్ డిస్ట్రిబ్యూషన్, పర్సంటైల్ ర్యాంక్, ఇలా ఇలా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ వచ్చేసి ప్రతి కేటగిరీ ఆఫ్ ర్యాంకింగ్ విండో ఫంక్షన్స్ కి నేను విత్ ఎగ్జాంపుల్ ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? ఓకే అండి, యా దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.